హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శివాని ఇంటి నుండి గెంటేస్తుంటే శారద శివాని కాపాడడానికి అండ్ అతిపెద్ద నిజాన్ని చెప్పడానికి గగన్ని పక్కకు తీసుకువెళ్తుంది. నాన్న గగన్, నువ్వు శివాని భూమి తమ్ముడు అనే నిజం తెలుసుకొని ఇంటి నుండి బయటికి గెంటేయాలి అనుకుంటున్నావు. కానీ నీకు తెలియని నిజం ఇంకొకటి ఉంది. నేను కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని తెలుసుకున్నాను. పూరి, శివ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. నీకు గుర్తుందా? పూరికి ఎప్పుడు మనం పెళ్లి చేద్దామన్నా తను పెళ్లి చేసుకోను అని మొండికేస్తుంది. పూరి మనసుని గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది భూమి తమ్ముడైన శివ మన ఇంట్లో మనిషిలా కలిసిపోయి పూరి మనసుని గెలుచుకున్నాడు. ఎప్పుడూ పెళ్లిపై ధ్యాసలేని పూరి ఇప్పుడు ప్రేమిస్తున్నాను అంటుందంటే పూరి జీవితం చక్కగా వెళ్తుంది. అదీ కాకుండా శివ మన ఇంట్లో మనిషిలా ఉంటాడు కాబట్టి ఎలాంటివాడు, పూరిని బాగా చూసుకుంటాడా లేదా అనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివ చాలా మంచోడు కాబట్టి. శివ లాంటి వాడు పూరికి మనం తీసుకురావడం, ముఖ్యంగా పూరి ప్రేమించడం ఎప్పటికీ జరగదు నాన్న. కాబట్టి వాళ్ళ ప్రేమ గురించి తెలుసుకొనైనా శివాని గెంటేయొద్దు. శివాని ఈ ఇంట్లోనే ఉండనిద్దాం. త్వరలో ఒక మంచి ముహూర్తం చూసి శివాకి పూరికి పెళ్లి చేద్దాం అని అంటుంది శారద. శారద మాటలకి కన్విన్స్ అవుతాడు గగన్. ఎందుకంటే తన చెల్లెలి హ్యాపీనెస్ తనకి కావాలి. అండ్ బయట సంబంధాలు తీసుకొస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. బట్ శివ అయితే ఎప్పుడు తన ఇంట్లోనే ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఓకే చెప్తాడు గగన్. కానీ అమ్మ ఒకటి, వాళ్ళ చదువు ముందు పూర్తవ్వాలి. చదువు పూర్తయిన తర్వాతే పెళ్ళి అని అంటారు. అలాగే నాన్న, ఈ విషయాన్ని నేను టైం చూసుకొని పూరితో చెప్తాను. మళ్ళీ దాన్ని సడన్గా అడగద్దు. అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదు. సరే అని ఇంకా శారద అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా పూరి శివాని ఇంటి లోపలికి తీసుకొచ్చి, శివ, అన్నయ్యతో నేను మాట్లాడతాను, నువ్వేమీ బాధపడద్దు. అన్నయ్య కోపం అలా ఉంటుంది, కానీ ఒక్క నిమిషం ఆలోచించుకున్నాడంటే నువ్వెంత మంచివాడివో తెలుసుకుంటావు. అయినా నేనుండగా నిన్ను బయటికి వెళ్ళనివ్వను, అన్నయ్యని గెంటేనివ్వను అని చెప్పి శివాని లోపలికి తీసుకువచ్చి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది పూరి. ఇంకా అలా తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అదే టైంకి భూమి పరుగు పరుగున ఇంటికి రీచ్ అవుతుంది. గగన్ తన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి చాలా కోపం వస్తుంది భూమికి. అయినా బావ తనకి ఏమనుకుంటున్నాడు? తనంటే తనేమనుకుంటున్నాడు? ఆయన ఏమైనా పెద్ద కింగ్ అనుకుంటున్నాడా? నన్ను తన భార్యని రోడ్డుపై వదిలేసి వచ్చేస్తాడా? ఇప్పుడు చూడు, నా చేతిలో గగన్ బావ అయిపోయాడని చెప్పి ఇంకా అలా భూమి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. శివ భూమి వైపు చూస్తాడు. రేయ్ శివ, ఎక్కడ్రా మీ బావ? ఎక్కడా? ఓ, రూమ్లో ఉన్నాడా? చెప్తాను అని వెళ్ళబోతుంటే, అక్క ఒక్క నిమిషం, నేను చెప్పేది వినక్క అని అంటారు. రేయ్, నేను నీతో తర్వాత మాట్లాడతానురా, ముందు ఆయనతోనే మాట్లాడాలి అని అంటుంది భూమి. అక్క ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను, బావకి నిజం తెలిసిపోయింది అని అంటాడు శివ. ఒక్కసారిగా భూమి చూస్తూ ఉంటుంది. నిజమా? ఏ నిజం అని అంటుంది. మనం అక్క తమ్ములం అనే విషయం బావకి తెలిసిపోయిందక్క అని అంటాడు శివ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఎలా రా అని అడుగుతుంది. అంటే నేనే అని జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయ్యి, ఇప్పుడు ఇప్పుడు బావ నిన్నింట్లోండి గెంటేలేదా అని అడుగుతారు. గెంటేశారు, కానీ శారదా ఆంటీనే బావని పైకి తీసుకువెళ్ళిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో, బావ కిందకొచ్చాక ఏమంటాడోనని చాలా భయంగా ఉందక్క అని అంటారు. నువ్వేం భయపడద్దు, నేనున్నాను కదా, ఏం చేసైనా నిన్ను కాపాడుకుంటాను, సరేనా? నువ్వేం బాధపడద్దు అని ఓదారుస్తుందనమాట భూమి. కరెక్ట్గా అప్పుడే గగన్ కిందకి వస్తాడు. గగన్ని చూసి భయపడుతుంది భూమి. ఇంకా అలా గగన్ వచ్చి ఏమంటాడో, భూమిని తిడతాడేమో అని చెప్పి పాపం భూమి టెన్షన్ పడుతుంటే గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి కళ్ళల్లోకి చూస్తారు. గగన్ బావా అంటే అననేలోపు, చూడు భూమి, నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావు అంటే అది కేవలం శివాని ఈ ఇంటికి తీసుకురావడం. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎప్పుడు లేంది గగన్ బావ ఇలా మాట్లాడుతున్నాడు అని షాక్లో ఉంటుంది. ఇంకా వెంటనే శివ దగ్గరికి వస్తాడు గగన్. శివ పాపం భయపడుతూ, బావా, నేను నీకు నిజం చెప్పలేదు, నేను అక్క తమ్ముడిని అనే నిజాన్ని చెప్పకపోవడం నాదే తప్పు బావా. కాకపోతే అని అనేలోపు, శివ శివ వెయిట్, చూడు, నువ్వు ఎలాంటి సంజాయిషి ఇవ్వాల్సిన
అవసరం లేదు. ఎందుకంటే ఐ నో ఐ నో అబౌట్ యూ. నువ్వేమి కంగారు పడద్దు. ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా వేరే విషయాలపై కాదు, కేవలం చదువుపై మాత్రమే ఉండాలి. నాకంతా తెలుసు నీ గురించి, నీ ప్రేమ గురించి అని అనేలోపు ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. గగన్ అలా చూస్తూ ఉంటే అప్పుడే శారద వస్తుంది. ఇంకలా పూరి కూడా చూస్తూ అంటే అమ్మ అని చెప్పి ఆలోచిస్తుంటే అన్నయ్య అని అంటుంది పూరి. పూరి వద్దు, నువ్వేమీ మాట్లాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు శివ, నాకు నీ ప్రేమ గురించి తెలిసింది. ప్రేమకి నేను వ్యతిరేకిని కాదు. కాబట్టి ప్రేమ కంటే ముందు మీరు చదువుకోవడం ముఖ్యం. చదువుకుంటే మీ కాళ్ళపై మీరు నిలబడగలరు. మీకంటూ ఒక వ్యక్తిత్వం వస్తుంది. చదువే అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ముందు ప్రేమ కథని పక్కన పెట్టి చదువుపై కాన్సన్ట్రేట్ చేసి మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నేను మీకు పెళ్లి చేస్తాను అని చెప్తాడు గగన్. ఒక్కసారిగా శివ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావా అని చెప్పి గగన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇంత స్పోర్టివ్గా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు బావా, నీకు జీవితాంతం రుణపడిపోతాను అని అంటాడు. ఏం పర్లేదు, ఓకే బాగా చదువుకో అని గగన్ అక్కడి వెళ్ళిపోతే అంటే నేను బిందు ప్రేమించుకుంటున్నావని బావకి తెలిసిపోయింది. చదువుకున్న తర్వాత పెళ్లి చేస్తాను అంటున్నాడు. నాకెంత హ్యాపీగా ఉందో అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శివ. ఇటు పూరి మాత్రం పాపం తను శివ ప్రేమించుకుంటున్న విషయం గగన్కి తెలిసింది కాబట్టి శివ కూడా ఇంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు అని, తనని ప్రేమిస్తున్నాడని పాపం మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది పూరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను అని అంటుంది. ఇందులో ఏం కలపలేదుగా అని అంటాడు. ఏంటి బావా అలా మాట్లాడతావు, అపచారం అని తాళి తీసి కళ్ళకద్దుకుని ఏయ్ మళ్ళీ నటించొద్దు, నటించి నన్ను ఫూల్ని చేయొద్దు అని అంటారు. అయ్యో రామా, నేను నిన్నెందుకు ఫూల్ చేస్తాను, నిజంగా నువ్వు నా మెల్లో తాళి కట్టావు. అది చెప్పడానికి నిరూపించడానికి కాస్త టైం పడుతుంది. ఆ టైం వరకు నేను నీ భార్యనే, నువ్వు నా భర్తవి అని అంటుంది భూమి. నీ పిచ్చి నమ్మకాలు నువ్వు పెట్టుకో, కళ్ళతో చూస్తే కానీ నేనైతే ఏది నమ్మను. సరే జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళు అని అంటారు. బావా, మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నా నా తమ్ముణ్ణి ఈ ఇంటికి తీసుకొచ్చావు, ఆశ్రయం కల్పించావు, త్వరలో వాడికి పెళ్లి చేయబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది బావా. థ్యాంక్ యూ సో మచ్. ఏ జన్మ బంధమో నిన్ను నన్ను కలిపింది. నాకు తోడ పుట్టకపోయినా వాళ్ళ ఇన్నాళ్ళు పెంచిన వాడి కొడుకు కూడా నువ్వే నీ చేత్తో పెళ్లి చేస్తానంటున్నావు. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తప్పు లేదు బావా అని అంటుంది భూమి. చూడు, పూరి ప్రేమించింది కాబట్టే నేను ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకునేవాడిని కాదు. తెలుసు కదా, నాకు అమ్మ పూరి కంటే ఎవ్వరు ఎక్కువ కాదు, ఆఖరికి దేవుడైనా. అర్థమైందా అని గగన్ వర్క్ చేసుకుంటుంటే భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర వైపు చూసి బావ ఇప్పుడు ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నాడు, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదా పూర్వ, ఆ గగన్ గాడు వెళ్ళేటప్పుడు చూసావా ఎంత మాట అన్నాడో. నేనంట ఆ ₹1,00,00,000 భూమికి కట్నం ఇచ్చినట్టు అనుకోవాలంట. అంటే భూమికి నేను ₹1,00,00,000 కట్నం ఇస్తే వీడు తీసుకుంటాడా అని శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తారు. తీసుకున్నాడు కదా బావా, ఇంకెందుకు ఆ విషయం గురించి వదిలేసాయి. కానీ ఒక్కటి నిజం చెప్పనా, కావాలని ఆ భూమి గగన్ మన దగ్గర నటిస్తున్నారు బావా. వాళ్ళిద్దరూ ఒకరికొకరు భార్యాభర్తలని అనుకోవడం లేదు. ఆ గగన్ గాడు భూమిని దూరం పెడుతూనే ఉన్నాడు అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కళ్ళతో నేను చూశాను. వాడు ఎంతో ప్రేమగా భూమిని చూసుకుంటున్నాడు. వాడికి ఇష్టం లేకపోతే ఎందుకు మన ఇంటికి వస్తాడు, ఎందుకు అన్ని ఆటలు ఆడతాడు? నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అపూర్వ అని అంటారు శరత్చంద్ర. అయ్యో బావా, అది వాడి ట్రిక్కు. నీకు భయపడి అలా భూమితో ప్రేమగా ఉన్నట్టు నటించాడు బావా. ఆ భూమి ఆస్తి కోసమే గగన్ ఇదంతా చేస్తున్నాడు. కావాలంటే ఒక పని చేద్దాం, మనం రేపు ఆ గగన్ గాడి ఇంటికి వెళ్దాం. వెళ్ళి భూమి పేరుపై ఉన్న ఆస్తిని నువ్వు రాపించుకుంటున్నానని చెప్పు. అప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నువ్వే చూడు బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర ఆలోచనలో పడతాడు. నువ్వు చెప్పింది నిజమే అపూర్వ. ఒకవేళ ఆ గగన్ భూమిని ప్రేమగా చూసుకున్నా చూసుకోకపోయినా నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను భూమికి ఉదయనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాను. కానీ ఆ భూమి వాడితో తాళి కట్టించుకుంది. ఇప్పుడు నన్ను బాధ పెడుతున్న కర్మనే ఆ భూమి అనుభవిస్తుంది అని ఇంకా అలా మాట్లాడతాడు తన వర్షన్లో శరత్చంద్ర. ఈ వెరితనమే నాకు కావాలి బావా. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నా చేతిలో కీలు బొమ్మగా ఉంటూ
నేను మాట్లాడిన మాటల్ని వింటూ ఉంటావు కదా. ఇప్పుడు నీ పేరుపై ఉన్న ఆస్తిని నా పేరు మీదకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. కాబట్టి భూమి డైరెక్ట్గా నా పేరు మీద రాయమంటే ఆస్తి రాయదు, నీ పేరు మీద రాయమంటేనే రాసిద్ది. అది నా ప్లాన్ అని అపూర్వ ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద అటు ఇటు తిరుగుతూ కృష్ణప్రసాద్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. శారద, భూమి గగన్ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత నీది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని అంటారు కృష్ణప్రసాద్. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటుంది శారద. నిజమే, భూమి గగన్ ఇద్దరు సంతోషంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ శివ దగ్గరికి వస్తుంది. శివ అని అంటుంది. ఏంటాంటీ అని అంటారు. అవును, ఇవాళ నీకు హాలిడే కదా, కాబట్టి మీరేదైనా కొత్త సినిమాకి వెళ్ళొచ్చు కదా అని అంటారు. కరెక్టే ఆంటీ, అయితే నేను అననేలోపు నువ్వు మాత్రమే కాదు, నువ్వు పూరిని కూడా తీసుకువెళ్ళు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. వెంటనే శివ, ఇదేంటి ఆంటీ పూరిని తీసుకువెళ్ళమంటున్నారు? అంతేలే, పూరి నేను ఒకే కాలేజ్లో చదువుకుంటున్నాం, ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అందుకే తీసుకువెళ్ళమంటున్నారేమో. అలాగే ఆంటీ, ఇప్పుడే నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అని అంటారు. శివ, ఒక్క నిమిషం, 2 కాదు 4 టికెట్లు తీసుకురావాలి, అర్థమైందా అని అంటుంది. అర్థమైందంటీ, ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా అలా శివ అయితే 4 మూవీ టికెట్స్ని తీసుకొస్తాడు. అప్పుడే గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వస్తాడు. భూమి ఏమో గగన్ దగ్గరికి వచ్చి బావా కాఫీ అని అంటుంది. నీ చేతి కాఫీ నేను తాగను అని అంటారు. సరే, సాసర్లో పోసిస్తాను తాగు అని అంటుంది. హెయ్ తైతక్క, ఏంటి మళ్ళీ నాకిది అని అంటారు. నీతో ఆడుకుంటే చాలా బాగుంటుంది అని భూమి గగన్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి శారద, నాన్న గగన్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా. పూరి మూవీకి వెళ్ళి చాలా రోజులైంది అంటుంది, కాబట్టి పూరిని నువ్వే సినిమాకి తీసుకువెళ్ళాలి అని అంటారు. నేనెందుకమ్మా, శివ ఉన్నాడుగా, శివ పూరి వెళ్తారులే అని అంటాడు. వాళ్ళు మాత్రమే కాదు, ఎంతైనా వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు కదా, అలా ఇద్దరిని మూవీకి పంపించడం కరెక్ట్ కాదు, కాబట్టి వాళ్ళతో పాటు మీరిద్దరు కూడా వెళ్ళండి అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. ఏంటి, నేనా, ఈ తైతక్కతోనా అని అంటారు. ఏ, మీరు తలతిక్క కాదా అని అంటుంది భూమి. ఇదిగో, మూవీకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, తన్ని తీసుకువెళ్తే ఏదో ఒకటి అంటుంది అని అంటాడు గగన్. గగన్, అమ్మ మాట వింటావు కదా, పాపం రా భూమి, పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుండి అన్ని కష్టాలు కన్నీళ్ళు, ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా భూమిని అలాగే ఉంచడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు భూమి పూరి శివ మీరు హ్యాపీగా మూవీకి వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా మూవీకి వెళ్ళమని చెప్తుంది శారద. ఇంకా అలా భూమి గగన్ అయితే హ్యాపీగా మూవీకి వెళ్ళి గగన్తో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర అండ్ అపూర్వ ఇద్దరు వీళ్ళింటికి, శారద వాళ్ళ ఇంటికి వస్తారు. శారద వాళ్ళని చూసి రండి రండి శరత్ చంద్ర గారు, కూర్చోండి, కాఫీ తీసుకురమ్మంటారా అని అంటుంది. ఏమీ అక్కర్లేదు, ఒకసారి భూమిని పిలిపించండి అని అంటారు. మీ అమ్మాయి అల్లుడు గారు కలిసి మూవీకి వెళ్ళారు అని అంటుంది శారద. ఓ, భార్యగా ఒప్పుకోడు కానీ సినిమాకి తీసుకువెళ్ళాడా అని అంటారు శరత్ చంద్ర. మీరేం మాట్లాడుతున్నారు అని అంటారు. ఏం లేదు శారదా, నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. గగన్ నట విశ్వరూపాన్ని చూసి మేము చాలా కంగు తిన్నాం అందుకే అని అంటుంది అపూర్వ. మీరేమంటున్నారో మీకైనా అర్థమవుతుందా అపూర్వ గారు అని అంటారు. అదంతా కాదు, మేం భూమితో మాట్లాడాలి, భూమి ఎప్పుడొస్తుంది అని అడుగుతారు. వాళ్ళు వచ్చే టైం అయింది, వస్తారు అని చెప్పి ఇంకా అలా భూమి అయితే వస్తుందన్నమాట. భూమి గగన్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంటికి రీచ్ అవడంతో అదంతా చూస్తాడు శరత్చంద్ర. నాన్న, మీరిక్కడికి ఏనన్నా ఇలా వచ్చారు అని అడుగుతుంది. భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికే వచ్చాను. చూడు, నేను ఏదడిగినా నువ్వు తీరుస్తావు కదా అని అంటారు. అయ్యో నాన్న, నా ప్రాణం ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను నాన్న, చెప్పండి మీకేం కావాలి అని అడుగుతుంది భూమి. అయితే నీ పేరుపై ఉన్న ఆస్తిని నా పేరుపైకి రాయి అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇంకా భూమి కూడా అలా చూస్తూ అపూర్వ వైపు చూస్తుంది. అపూర్వ చాలా గర్వంగా పొగరుగా భూమి వైపు చూస్తుంది. నాన్న, ఏమంటున్నారు మీరు అని అంటుంది. అవును, నేను చెప్పిన దానిలో తప్పేముంది భూమి, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, అయినా అదంతా కాదు, నిన్ను గగన్ మనస్ఫూర్తిగా నీ ఆస్తి చూడకుండా కేవలం నీ మనసు చూసి మాత్రమే ప్రేమించాడు అని నువ్వు భ్రమపడుతున్నావు కదా. ఆ భ్రమ నిజమో కాదో ఇప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి చెప్పు, నిజంగా ఈ గగన్ గాడు నిన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకేమీ ప్రాబ్లం లేదు,
కానీ ఆస్తి కోసమే చేసుకుంటే మాత్రం నేను సహించను అని అంటారు. హలో మిస్టర్ శరత్ చంద్ర, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడండి. ముందు వెనక చూసుకొని మాట్లాడండి. ఎలా కనబడుతున్నాడు మీకు ఈ గగన్ అంటే? భూమి ఆస్తి కోసం చీప్గా నీల, ముఖ్యంగా నీల, నువ్వు ఆస్తి కోసమే శోభా చంద్రని పెళ్లి చేసుకుని ఉంటావు. అందుకే నీకు ఇలాంటి నీచ బుద్ధి కలిగింది. కానీ నేను మాత్రం అలా కాదు. నేను భూమిని కూతురని తెలియకముందే ప్రేమించాను, కానీ తెలిసాక దూరం పెట్టాను. అనుకోకుండా మా పెళ్లి జరిగిందని నీ కూతురు అంటుంది, కానీ ఇప్పటికీ నేను భూమి నా భార్య అంటే ఒప్పుకోను అని అంటాడు గగన్. ఒప్పుకోవా? అయితే ఈ ఆస్తి పేపర్పై సంతకం పెట్టించరా అని అంటారు శరత్ చంద్ర. భూమి, సంతకం పెట్టే, అది నీ ఇష్టం. కానీ ఒకటి ఆలోచించుకో, ఒక్కసారి ఆస్తి నీ చేతి నుండి జారి వెళ్ళిపోయింది అంటే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. మీ అమ్మ కలల్ని గుర్తుపెట్టుకో అని అంటారు గగన్. ఇంక వెంటనే భూమి, నాన్న, మీకు కావాల్సింది ఆస్తి నా పేరుపై ఉండకపోవడమే కదా? సరే, నా పేరుపై నేను ఆస్తిని ఉంచుకోను, నేను ఒక వీలునామాని రాస్తాను అని చెప్పి భూమి లాయర్ని పిలిపించి ఒక వీలునామా రాస్తుంది. ఇంకా చూస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర. ఇప్పుడే నా ఆస్తికి ఉన్న పవర్ ఆఫ్ అటార్నీని నేను చెర్రీ కృష్ణప్రసాద్ మావయ్యపై రాస్తున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా ఏమనకుండా సైలెంట్గా ఉంటాడు శరత్ చంద్ర. ఇప్పటికైనా అర్థమైందా నాన్న? నేను ఒకవేళ డబ్బులు తీసుకోవాలన్నా నేను కృష్ణప్రసాద్ మావయ్యని అడగాల్సిందే. కాబట్టి ఇప్పుడు నా ఆస్తికి యజమాని, నా ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నది కేవలం కృష్ణప్రసాద్ మావయ్యకి మాత్రమే. ఇంకా మీరు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ బ్రెయిన్ బ్లాక్ అయ్యి మైండ్ బ్లాక్ అయిపోతుంది. శరత్ చంద్ర మాత్రం తన చెల్లెలు వాళ్ళ పేరుపైన రాసింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి బాగా ఇంకా తిక్క కుదిరిందా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.